రీసెంట్‌గా నేను కొన్ని ఇంటర్వ్యూలు చేసినప్పుడు కొంతమంది ఐఏఎస్ పెద్ద పెద్ద ఆఫీసర్‌లు, జయప్రకాష్ నారాయణ లాంటోళ్ళు, జేడీ లక్ష్మీ లాంటోళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ చూస్తా ఉంటాను. వాళ్ళ ఇంటర్వ్యూలు నేను రెగ్యులర్‌గా ఫాలో అవుతా ఉంటాను. చూస్తా ఉంటాను. వాళ్ళు చెప్పినాక నిజంగా ఆశ్చర్యం కలిగిందండి నాకైతే. నిజమే కదరా అనిపించింది. నిజమే కదరా! మనం ఎలా బతుకుతున్నాం? ఎలా ఉంటున్నాం? ఏంటనేది నాకైతే అర్థం కాలేదండి నిజంగా. ఎందుకంటే మన దేశంలో ఒక వినాయకుడిని మనం పిల్లలకి అట్రాక్షన్‌గా కనడానికి ఏంటి బొమ్మల మీద పెయింట్ ఏస్తాం. రకరకాల కలర్స్ ఏసి అంటారు. మన దేశంలో ఉన్న పర్యాటకకు సంబంధించిన కొంతమంది ఎళ్లి ఇమ్మీడియేట్‌గా కలర్స్ ఎయొద్దండి, మట్టి బొమ్మలే వాడండి అన్నీ చెప్తూ ఉంటారు. కానీ విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయండి. మరి వాటిని ఎందుకు ఆపరు? నాకు అర్థం కాదు. చైనా నుంచి మనకి వినాయక బొమ్మలంటే దిగుమతి అవుతున్నాయంట. కొన్ని కోట్ల బొమ్మలు, లక్షల బొమ్మలు దిగుమతి అవుతున్నాయంట మన ఇండియాకి. అలానే క్రాకర్స్, దీపావళి టపాసులు కొన్ని మన దేశంలో దీపావళి చేసుకోవాలంటేనేమో ఢిల్లీ లాంటి ప్లేసుల్లో అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు మూర్ఖులు ఆహ్, కనీసం పండగ కూడా చేసుకోనివ్వరు. కాలుష్యం అది ఇది అంటారు. కొన్ని లక్షల కోట్లకు సంబంధించిన డబ్బులు సంబంధించిన క్రాకర్స్ అయితే ఇంపోర్ట్ అవుతా ఉన్నాయంట మన దేశానికి. మరి వాడట తయారు చేసి పంపిస్తా ఉన్నాడు. మరి ఏంటి మరి దీన్ని ఎలా చూడాలి మనం? వినాయక బొమ్మలు చైనా వాడు చేసింది మనం వాడుతా ఉన్నాం. మన పిల్లలకి పూజ చేపిస్తా ఉన్నాం. అలానే క్రాకర్స్ దీపాలు వాడే క్రాకర్స్ వాడు కొన్ని చాలా రకాలు తయారు చేసి మన దేశానికి పంపిస్తా ఉన్నాడు. అవి వాడుతా ఉన్నాం. ఎట్లా చూడాలి? మన దేశంలో తయారు చేస్తేనేమో పర్యావరణానికి ఇబ్బంది అది ఇది అంటారు. మరి అక్కడి నుంచి ఇంపోర్ట్ ఎందుకు చేసుకుంటున్నారు? దీని గురించి కదా డిబేట్ జరగాల్సింది. అక్కడి నుంచి అది ఒక్కటి కూడా మన దేశానికి ఏదైతే బొమ్మలంటే వదిలేసేయండి. మిగతా ఏదైనా సరే మనకి సంబంధించిన క్రాకర్స్ కావచ్చు, ఏదైతే వినాయకుడి బొమ్మలు కావచ్చు, రకరకాల టాయ్స్ కావచ్చు, దేవుళ్ళకి సంబంధించి, పూజలకు సంబంధించి వాడతాం. అయన్నీ టాయ్స్ అక్కడి నుంచి వస్తున్నాయి కదా! మరి వాటికి ఎందుకు ఇంపోర్ట్ ఆపలేము? ఎందుకు అయి మన దేశంలో తయారు చేసుకోలేమా? తయారు చేసుకోవాలంటే ఇలాంటి ఎదవలు మొదలవుతారు మళ్ళీ. ఆహ్, హ్మ్. ఇదొక అర్థం గాని ప్రశ్న గాని మిగిలిపోతా ఉంది. నాకు తెలిసి ఇది కట్టడి చేయాలంటే ఒకటే మార్గం. ఇంపోర్ట్స్ ఆపేస్తే ఆటోమేటిక్‌గా మన దేశంలో తయారీ వ్యవస్థ అలానే చాలామంది ఉపాధి కూడా ఇస్తా ఉన్నారు. చిన్న చిన్నది పెట్టుకొని చేసుకుంటా ఉండొచ్చు. చేసుకోవచ్చు. అలానే మిగతాది ఇంకోటొచ్చేసి ఆహ్, ఇంకిలా చాలా చాలా అన్నీ అక్కడి నుంచే వస్తున్నాయంట. మనం ఏదైతే మనం ఆగస్టు 15కి రిపబ్లిక్ డేకి వాడతామో ఫ్లాగ్స్ కూడా అక్కడి నుంచే తయారొస్తున్నాయంటండి. చైనా వాడు మన ఫ్లాగ్ తయారు చేసి, ఇండియన్ ఫ్లాగ్ తయారు చేసి మనకి ఇంపోర్ట్ చేస్తున్నాడు. ఇది ఇంకా విచిత్రంగా అనిపిస్తా ఉంది. కాబట్టి ఇంత మనం ఏ స్థాయిలో ఉన్నామో మీరు అర్థం చేసుకోవచ్చు. మనం ఎంత దారుణమైన స్థితిలో ఉన్నామో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ తయారు చేయలేమా, ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి చేయలేమా, ఒక్క ఆగస్టు 15 రోజున ఇన్ని ఫ్లాగ్‌లు అమ్ముడుపోతాయి మీకందరికీ తెలిసిందే. దాన్ని ప్రొడక్ట్ సంవత్సరం మొత్తం చేస్తే ఒక్క రోజులో మొత్తం అమ్ముడుపోయే సిట్యుయేషన్ అయితే ఉంటుంది ఆ రోజున. ప్రతి ఒక్కళ్ళు కొనుక్కుంటారు కాబట్టి. అలా రకరకాలుగా ఉంటాయి. అలానే వినాయకులు గూడా వినాయకుడిని దేవుని బొమ్మలు గూడా చైనా నుంచి ఇంపోర్ట్ అవుతుంటే సిగ్గుచేటు మనకి. చూడాలి మరి ఇప్పటికైనా మారతారని కోరుకుందాం. దీపావళి క్రాకర్స్ గానీ, అలానే వినాయకుని బొమ్మలు గానీ, మన జెండాలు చైనాలో తయారయ్యి ఇక్కడికొచ్చి అమ్మడం ఏంటో. మరి వాడు మన జెండా అక్కడ తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నాడంటే మరి వాడికి దేశభక్తి లేనట్టా? కాదు కదా! వాడు చైనా అంటే పిచ్చి ప్రాణం అన్నీ చేస్తాడు. కానీ వాడు సంపాదిస్తున్నాడు. తయారు చేసి మన దేశంలో సంపాదిస్తా ఉన్నాడు. చూద్దాం మరి ఇది ఎంతవరకు మారుతుందో ఫ్యూచర్‌లో మారాలని కోరుకుందాం. అలానే మన దేశంలో ఉన్న మేధావులు గూడా మారాలి. మారితే గాని మనకి ఇయన్నీ సగం దరిద్రం వాళ్ళే. మేధావుల ముసుగులో ఎట్టాటి లంగ లంగ అన్నీ మాట్లాడుతా ఉంటారు. సరే పర్యావరణానికి అదవుద్ది, ఇదవుద్ది. మనకి వస్తున్న ఆచారాన్ని మనం మార్చుకోవాలంటే అంత ఈజీ కాదు. చాలా కష్టం. చూద్దాం మరి ఫ్యూచర్‌లో ఇలాంటియన్నీ మన దేశంలో తయారై మన దేశం ప్రొడక్ట్‌లో వాడుకోవాలని కోరుకుందాం.